రవిగౌడ్ పుట్టినరోజు సందర్భంగా అనాథ వృద్ధ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ బడుగు బలహీన వర్గాల నాయకుడు పేదల పెన్నిధి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు చెంగిచెర్ల గ్రామ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ కొత్త రవిగౌడ్ పుట్టినరోజు సందర్భంగా కరుణా సదన్ అనాథ ఆశ్రమంలో వృద్ధులకు కొత్త రవిగౌడ్ సైన్యం ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అనంతరం కేక్ ను కట్ చేశారు. కొత్త అంజిగౌడ్, పల్సం సోమన్న గౌడ్, శెట్టి హరికాంత్ గుప్తా మాట్లాడుతూ ఈరోజు మా నాయకుడు బోడుపల్ కార్పొరేషన్ సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ డిప్యూటీ మేయర్ చెంగిచెర్ల మాజీ ఉప సర్పంచ్ కొత్త రవిగౌడ్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నామని వారు తెలిపారు. అలాగే ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సోమన్న పటేల్, కృష్ణమూర్తి, అంజన్న, శ్రీనివాసులు తదితరులు పాల్గొని కొత్త రవిగౌడ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. మరియు బోడుప్పల్లో మరి కొత్త లక్ష్మీ రవిగౌడ్ డిప్యూటీ మేయర్, మాజీ డిప్యూటీ మేయర్. మరి ఈరోజు సార్ బర్త్డే ఉంది. ఈరోజు ఆ బర్త్డే విషయంలో మనం ఇక్కడ అనాథాశ్రమం వచ్చినాము. మరి వాళ్ళ తరఫున ఇక్కడ సోమన్న కానీ మిగతా మన సేట్ కానీ మిగతా అందరు నాయకులు ఉన్నారు. మరి ఈరోజు విషయం చెప్పడానికి ఇక్కడ అందరం వచ్చినాము. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం చేస్తారు ఇక్కడ? ఈరోజు మన బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవిగౌడ్ గారు, అలాగే మన సీనియర్ నాయకులు బీఆర్ఎస్ మాజీ ఉప సర్పంచ్ ఆయన జన్మదిన సందర్భంగా కర్ణారథం ఆశ్రమంలో ఈ అనాథలకు వృద్ధులకు మా వంతుగా అన్నదానం చేయాలి. అన్న బాగుండాలి, మంచిగా ఉండాలి, ఆయుర్వేదాలతో మంచిగా ఉండాలి, ఇంకా ఉన్నతమైన పదవులు పొందాలి అని ఆశించి మేము కోరుకుంటున్నాం. ఈ అనాథలకు మేము ఈరోజు అన్నదాన కార్యక్రమం ఎప్పుడు చేస్తూనే ఉంటాం. ప్రతి సంవత్సరం ఆయన బర్త్డేలకు కానీ సెలబ్రేట్ చేస్తున్నాం. ఆయన ఇంకా మంచి ఉన్నత పదవి ఉంటే ఇంకా వాళ్ళకి నెక్స్ట్ ఈసారి అన్నదానమే చేసినాము, నెక్స్ట్ వాళ్ళకి బట్టల పంపిణీ కూడా చేసే అవకాశం కూడా ఒక దేవుడు సలహా చూస్తే అది కూడా చేసే అవకాశం కూడా ప్రతి సంవత్సరం చేస్తాం. ప్రతి సంవత్సరం ఆయన బాగుండాలి, ఇంకా ఉన్నతమైన పదవులు కూడా పొందాలి. ఇలాంటి ఆశ్రమాలకు ఇంకా ఎంతో ఆయన సేవ చేయాలని కోరుకుంటూ మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ డే పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నగారు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన అందరికి కూడా ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు అండి మాకు. ఎందుకంటే మన బోడుప్పల్ మాజీ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవిగౌడ్ అన్నగారి పుట్టినరోజు అండి ఈరోజు సందర్భం. మన సీనియర్ నాయకుడు రవిగౌడ్ అన్నగారి పేరు మీద ఈరోజు మేమందరం కూడా శ్రీరాముడికి ఉదత భక్తిలాగా మేము కూడా అందరము అన్నగారి శిష్యులం కావున వారికి ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ముందు ఇంకా పెద్ద పెద్ద పదవులు రావాలి అని చెప్పేసి అతని పేరు మీదుగా మేము అన్నదాన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందరం కలిసి. ఇంకా ముందుగా ఇంకా వీళ్ళందరికీ మా అందరికీ కూడా సహకరించి వీళ్ళందరికీ మన అన్నగారు చెప్పినట్టుగా బట్టల పంపిణీ కానీ ఇంకా ముందుగా ఇంకా ఎంతో వీళ్ళకు చేయాలని చెప్పి ఆశిస్తున్నాము. దినదినం కూడా అన్నగారు ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో, ఎందుకంటే అతను అభివృద్ధి చెందితే 10 మందికి పెట్టే చేయి కావున అన్నగారు ఎంతో అభివృద్ధి చెందాలని చెప్పేసి వీళ్ళందరి దీవెనలు కూడా అన్నగారికి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మనతృప్తిగా ఆ భగవంతుని పెద్దవాళ్ళను కోరుకుంటూ మరి ఒక్కసారికి అన్నగారికి మనతృప్తిగా పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు కేకే న్యూస్ తరఫున మేము తెలియజేయడం జరుగుతుంది. జన్మదినం వచ్చేసరికి ఆయన మంచి పదవులు చేపట్టినట్లయితే ఈ వృద్ధులకు, ఈ ఆశ్రమానికి ఇంకా ఎన్నో చేసే విధంగా దేవుణ్ణి ఆయనకు ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే అన్నగారికి. హ్యాపీ బర్త్డే రవిగౌడ్ అన్న. హ్యాపీ బర్త్డే. మాజీ డిప్యూటీ మేయర్ రవణ గారికి హ్యాపీ బర్త్డే టు యూ. Many more happy returns of the day, Rవిగౌడ్ గారు. చూసాం కదా ఈరోజు కొత్త లక్ష్మీ రవిగౌడ్ మరి మాజీ మేయరు బోడుప్పలు. మరి ఈరోజు అందరికి అన్నం చికెన్ తోని, పప్పుతోని, చారుతోని, అన్ని రకాల కూరగాయలతోని, స్వీట్లతోని ఇక్కడ సోమన్న ఉన్నాడు, మిగతా కాలనీ వయసు ఉన్నారు,
సో మన కాలనీ సెక్రటరీ ప్రెసిడెంట్ అందరు ఉన్నారు కాబట్టి మరి ఈ రకంగా ఈ రోజు అందరికి ప్రతి సంవత్సరం ఇలా భోజనాలు పెడతారు. మరి ఆయన బర్త్డే అప్పుడు వన్స్ మోర్ హ్యాపీ బర్త్డే సార్.